ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రేపు జరగబోయే సభకు ముందుగా ప్రధాని రోడ్ షోతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే రేపు 8వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉండబోతుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే రోడ్ షో కూడా ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి సభా ప్రాంగణం వరకు కూడాను ఒక రోడ్ షో నిర్వహించేందుకు కూటమి శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడం, ఇంకో పక్క ఏవైతే బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. దీనికి సంబంధించి జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఏర్పాట్లకు సంబంధించి ఎలా సాగుతున్నాయి, ఏంటి పరిస్థితి, ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉంది? త్వరగా తీసుకుని గౌరవ ప్రధానమంత్రి గారి పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. సాయంకాలం లోపల అన్ని పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చినటువంటి వెహికల్స్ అన్నిటికీ పార్కింగ్ ఏర్పాట్లతో పాటు డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సమావేశానికి దగ్గరగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో సెక్యూరిటీ పరంగా డబుల్ బ్యారికేడింగ్ సిస్టమ్ని పెట్టడం కానీ, లైటింగ్ ఇంప్రూవ్ చేయడం కానీ అన్నీ జరుగుతున్నాయి. సో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా క్షేమంగా వచ్చి క్షేమంగా తిరిగి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లని జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మేమందరం కలిసి చేస్తున్నాం. మోడీ గారి టైమింగ్ ఎంతవరకు ఉంటారు విశాఖపట్నం? అదంతా కలెక్టర్ గారు పూర్తిగా డీటెయిల్స్ అన్ని చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక సమాచారానికి అన్ని చర్యలు కూడా చేపట్టామని చెప్పి జీవీఎంసీ తరపున ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు, ముఖ్యంగా ఏదైతే తరలి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కూటమి సర్కారు నేపథ్యం పూర్తి చర్యలు చేపడుతుంది. మరోవైపు ఏదైతే ఈ సభా ప్రాంగణానికి వచ్చేటువంటి రోడ్ షో ఏర్పాట్లకు సంబంధించి పశ్చిమ ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పినటువంటి గణబాబు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఎలా చేస్తున్నారు, ఏంటి ఏర్పాట్లు, ఎలా ఉండబోతుంది? రోడ్ షో ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చే ఒక కార్యక్రమం. అందుకని ప్రధానికి అత్యద్భుత స్వాగతం పలకాలనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చక్కగా ఆర్గనైజ్ చేసాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ప్రత్యేకించి. ఎందుకంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రం ఎన్నో రకాలుగా నష్టపోయింది. ఆ నష్టం అంతా ముందు విశాఖ వేదికగా ఈ సమావేశం జరగడం కూడా మాకు ఆనందంగానే ఉంది. అందరం కూడా సో కలిసికట్టుగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు ఎన్డీఏకి సంబంధించిన అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఉత్సాహం కనబడుతూ ఉంది. పర్టికులర్గా మోడీ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇనాగ్రేషన్స్ ఏవే ఉండిపోతున్నాయి? అదే మెయిన్ డ్రగ్ పార్క్ ఒకటి ఉంది, తర్వాత ఎన్టీపీసీకి సంబంధించింది ఉంది, స్టీల్ ప్లాంట్ మెటల్కి సంబంధించింది ఉంది, రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇట్లా వీటికంటే కూడా ఈరోజు అనేక ఇప్పుడు మనకి నేషనల్ హైవే, ఎలివేటెడ్ కారిడార్, మెట్రో రైల్, పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు వస్తే ఈరోజు ఆ వాటర్ వస్తే విశాఖపట్నంలో అనేక ఇండస్ట్రీస్ వస్తాయి. భోగపురం ఎయిర్పోర్ట్ ఒకవైపు జరుగుతూ ఉంది, పెట్రో కారిడార్ ఒకటి, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, కోస్టల్ కారిడార్కి సంబంధించి కానీ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక సహకారం మనకు రావాల్సింది ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ బిగిన్ అవుతాయి ఈ మీటింగ్ తర్వాత. ఇప్పుడు ఇచ్చిన శంకుస్థాపనతో కాదు, ఇది ఆరంభం. రానున్న రోజుల్లో ఆర్థికంగా ఎదగటానికి ఉండేటువంటి ఈరోజు ఐఎన్ఎస్ కళింగ ఎక్స్పాన్షన్ ఉంది, విశాఖపట్నం ఐఎన్ఎస్ వర్ష ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఈరోజు హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ ఆల్రెడీ జరిగింది. సో ఇలా ఇవన్నీ కూడా పెట్టుబడులే, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రానున్న రోజుల్లో ఇంకా రావాలనేటువంటిది మా ఉద్దేశం. ఈరోజు శంకుస్థాపనతో ఆరంభమైనటువంటి ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓవరాల్ గా ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఈ మీటింగ్ లో? డెఫినెట్ గా 1,00,000కు పైగా రావచ్చు రోడ్ షోలో కానీ. మీటింగ్ సంబంధించి ఇంకా అది సెపరేట్ గా అది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో రోడ్ షోకి లక్షలాది మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ విశాఖ నగరం సంబంధించిన పార్లమెంట్ లో ఉండేటువంటి వారు మాత్రమే ఈ రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగిలిన జిల్లా నుంచి వచ్చే వారు అందరూ కూడా ఆ వెన్యూకి రావడం జరిగింది. బట్ మేము ప్లాన్ అయితే అట్లా చేశాం కానీ బట్ అందరూ చూడడానికి ఉత్సాహంగా ఉంటారు కాబట్టి అందరూ కలిసి వారికి స్వాగతం పలికే పరిస్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే గవర్నమెంట్ విప్ మరోవైపు వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు రోడ్ షోని ప్రధానంగా సక్సెస్ చేసేందుకు తాను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం బాటలు వేసేందుకు ప్రధాని మోడీ చేసినటువంటి శంకుస్థాపనలు ఏదైతే బల్క్ డ్రగ్ కారిడార్ కావచ్చు, మరోవైపు ఏదైతే ఇతరత్ర కార్యక్రమాలు రైల్వే జోన్ అంశం కానీ ఇతరత్ర అంశాలు ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఏదైతే నక్కపల్లిలో ఆర్ఎస్ఆర్ మెట్టాల్ ఏర్పాటు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటికి కూడా శంకుస్థాపన జరుగుతాయి. ఇది ప్రారంభం అని చెప్పి ఉన్నటువంటి ఎమ్మెల్యే గణబాబు చెప్తారు. మొత్తం మీద ప్రధాని మోడీ సభను విశాఖ పర్యటన విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం